మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే మీ సనాతన్ జల్. మీ ఇంట ఎటువంటి ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి. సనాతన్ జల్. వివరాలకు 8919763872 www.sanatanjal.in. అంటే ఏమో నాకు అడిగిన వాళ్ళు ఏంటంటే అందులో బెడ్రూమ్‌లో శృంగారాలు, సరసాలు ఇలాంటివి ఉంటాయి గదా! హ్మ్. అలాంటి చోట దేవతల విగ్రహాలు పెడితే మంచిదా? కాదా? అనేది అంటే అలా దేవుడు చూస్తాడు. ఎగ్జాక్ట్‌లీ. అంటే దేవుడు ఫోటో పెట్టకపోతే దేవుడు చూడ్డా? ఆ! అలాగే ఒక పిల్లి కళ్ళు మూసుకుని మూసుకొని పాలు తాగేసి నన్నెవడో చూడట్లేదని అందిట. సూపర్. ఆ! కర్మసాక్షి ఎవడు? సూర్యుడు. దేవుడు. ఆ! ఆయన్ని అడ్డు పెట్టగలరా? చెయ్యి అడ్డు హ్మ్. పెట్టి? అంటే దేవుడు ఫోటో ఉంటేనే దేవుడు చూస్తాడా? ఎంతమంది చూస్తారు తెలుసా మనల్ని? కర్మసాక్షి సూర్యుడు చూస్తాడు. పంచభూతాలు చూస్తాయి. హ్మ్. మన చుట్టూ ఉండేటువంటి దేవతాగణం ఉంటుంది. మన శరీరంలో ప్రతి అంగానికి ఒక దేవత ఉన్నాడు. ఓకే. ఆ! మరి వాళ్ళెవరు చూడరా? దేవుడి ఫోటో పెడితేనే చూస్తారా? ఆ! చాలా సిల్లీ క్వెషన్ అది. అంతేనా? చక్కగా పెట్టుకోవచ్చు దేవుడి ఆ! ఫోటోలు. బెడ్‌రూమ్‌లో పెట్టకూడదన్న రూల్ ఏమి లేదు. చక్కగా ఓకే. పొద్దున్న లేవగానే దేవుడిని ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువ నేను చూసాను అవును. వైరల్ అయింది. అవును. అవును. నేను చెప్పాను. దేవుడు ఫోటో పెడితేనే దేవుడు చూస్తాడా? అంటే గుడికెళ్తేనే దేవుడు మనల్ని చూస్తున్నాడా? ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు చూడట్లేదా? ఆ! చూస్తాడు. అవన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. ఓకే. ఫోటో ఉన్నా లేకపోయినా చూస్తాడు. రైట్. రైట్. సార్ ఈ మధ్య ఈ పితృతర్పణాలు అనేది చాలా వైరల్ అయింది. చాలా చేపిస్తున్నారు. అవును. పితృదోష నివారణ పూజలనేది అసలు బస్సులు, రైళ్లు కట్టుకొని తిరుగుతున్నారు. ఒకప్పుడు పితృదోషాలు అంటే పితృపక్షాల్లో చేసేవారు. అవును. ఇప్పుడు ప్రతి అమావాస్యకి చేసేస్తున్నారు. అవును. ఏది కరెక్ట్? లేదులెండి. అమావాస్య తిథి అన్నది పితృదేవతలకి సంబంధించిన తిథి. ఓకే. జనరల్‌గా ఇది ఎప్పటినుండో ఉంది. అమావాస్యకి పితృ తర్పణాలు వదులుకుంటారు. హ్మ్. అలాగే తర్పణాలవి వదలలేని వాళ్ళు స్వయం పాకం ఇస్తారు. హ్మ్. అంటే వాళ్ళ పితృదేవతల పేర్లు చెప్పి స్వయం పాకం అది ఇస్తారు. తిథి ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అంటే తిథులు వదిలేశారు. ఆ! పలానా పితృదేవతలు ఆ తిథి రోజున కాలం చేసినప్పుడు, ఆ తిథికి వాళ్ళు ఏదైనా ఆ కార్యక్రమం అవి చేయడం చేయాలి. మానేశారు. హ్మ్. కుదరట్ల. కుదరకపోవడం వల్ల ఏమవుతుంది? ఇది ఎప్పుడూ కూడా మీకు గమనించండి. మహాభారతం ఆది పర్వంలో జరత్కారువు అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. హ్మ్. ఆయన పెళ్లి చేసుకోడు. పెళ్లి చేసుకోకుండా తిరుగుతూ ఉంటాడు. కొంతమంది ఋషులు వాలకిల్యులు అని చాలా ఇంతింత సైజు ఉండి పుల్లకి వేలాడుతూ ఉంటారు వాళ్ళు. ఒకనాడు ఈయన నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఏడుపు శబ్దం వినపడుతుంది. వాళ్ళు ఏడుస్తారు కింద నుండి. మీరెవరు ఋషులు ఏడుస్తున్నారంటే, మా వంశంలో ఒకడు పుట్టాడు జరత్కారు అన్నవాడు. వాడు పెళ్లి చేసుకోనంటున్నాడు. పెళ్లి చేసుకోకపోతే పితృరుణం ఎలా తీర్చుకుంటాడు? మాకు తిలోదకాలు ఎవడొదులుతాడు? మా వంశం ఎలా వృద్ధి చెందుతుంది? వాడెలా పుట్టాడు మాకు? మేమెలా అనుకుంటే? అందుకని వాడెక్కడున్నాడో కొంత చెప్పండయ్యా వాడికి పెళ్లి చేసుకోమని అంటాడు. అలా ఉంటుంది పితృదేవతల యొక్క ఇది. అబ్బా! ఆ! ఎప్పుడూ వాళ్ళు చూస్తూ ఉంటారు. అందుకనే మంత్రాల్లో వసవో రుద్ర ఆదిత్య ఉపరి స్పృశం అగ్రం జేత్తారమధిరాజమక్రన్న పితృదేవతలను కూడా స్మరించుకుంటారు. హ్మ్. ఈ పితృదేవతలు చూస్తారు వాళ్ళు. మనకి కన్యాదాన సంకల్పంలో చెప్తారు. దశా పూర్వేషాం దశాపరేషాం వంశానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత స్వర్గలోక బ్రహ్మలోక ప్రాప్త్యర్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం గరిషి అని ఆడపిల్ల తండ్రి చెప్తాడు. ఎందుకు చెప్తాడు? 10 తరాల ముందు, 10 తరాల తర్వాత వీళ్ళందరూ తరించి ఉద్ధరింపబడ్డానికి ఇదిగో పలానా కన్య నేను సాలంకృత సహిరణ్యోదక అలంకారం చేసి బంగారం పెట్టి నేను నీకు దానం ఇస్తున్నాను. ఇటువంటి దానం ఎవడు చేయలేడు నా భూతో నా భవిష్యత్తు. హ్మ్. ఎవడు చేస్తాడు? అందుకు పితృదేవతలు చూస్తారా? ఓకే మన వంశంలో పుట్టినవాడురా, మన వాళ్ళకి ఇచ్చాడురా, మంచివాడికి ఇచ్చాడురా, బాగా చూసుకుంటాడు. ఆవిడ ఒకళ్ళ యొక్క వంశాన్ని ఉద్ధరిస్తుంది. దానివల్ల మనకి మంచి జరుగుతుంది. మనకి కూడా దౌహిత్రుడు పుడతాడు లేదా వాడికి పుడతాడు. దీనివల్ల మనం ఉద్ధరింపబడతామని వాళ్ళు ఆశీర్వదిస్తారు. హ్మ్. ఉపనయన సంస్కారం జరిగేటప్పుడు నాంది దేవతలు అంటే పితృదేవతలను పిలుస్తారు. ఎక్కడా మన సంస్కృతిలో పితృదేవతలను వదిలిన ప్రసక్తి లేదు. ఓకే. ఈ మధ్య కాలంలో ఏమైపోయింది అంటే ప్రత్యేకించి ఈ తిథులు అవి మానేయడం మూలానో లేకపోతే కుదరకపోవడం మూలానో వాళ్ళ యొక్క ఇది తగులుతోంది. జాతకాల్లో కూడా కొన్ని కనబడుతున్నాయి. పితృదోషాలు, మాతృశాపాలు, భ్రాతృశాపాలు, యెస్. స్త్రీ గుడ్. శాపాలు, యెస్. దైవ శాపాలు ఉంటున్నాయి జాతకంలో. అవి ఉన్నప్పుడు దానికి రెమెడీ ఏంటి? ప్రత్యేకించి ఇవి చేసుకోవడమే రెమెడీ. ప్రతి దానికి ఏదో ఒక దేవాలయానికి వెళ్ళిపోనక్కర్లా. హ్మ్. చక్కటి క్షేత్రాలున్నాయి. మన ఆంధ్రప్రదేశ్‌లో పాదగయ క్షేత్రం పిఠాపురం ఉన్నది. అది గయతో సమానమైనటువంటి క్షేత్రం. వా! అక్కడ ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. గయాసురుడి యొక్క పాదాలు అక్కడ పడ్డాయి కదా మరి.
మరి అలాంటి ప్లేస్‌లో కూడా చేసుకోవచ్చును. అసలు ఒరిజినల్‌గా మనకు ఆ దోషం ఉందా లేదా చూసుకోవాలి. ఓకే. లేదు మినిమంలో మినిమం పితృదేవతలకు ఏదైనా చెయ్యాలి అంటే అమావాస్య రోజు చెయ్యవచ్చును. ఓహో! అమావాస్య రోజు, ఆదివారం నాడు, ఆదివారం కూడా రవి అధిపతి. అమావాస్య ఆదివారానికి అందుకునే ప్రాశస్త్యం. ఓహోహో! రవి పితృకారకుడు. ఉత్సాహానికి వాటికి కారకుడు. ఆత్మశత్రోత్సాహ వనపర్వతాది పితృకారకో సూర్యః అన్నది శాస్త్రం. మరి ఈ ఆదివారము, అమావాస్య కలిపొచ్చినప్పుడు మరి పితృదేవత ఆరాధన చేస్తారు. అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఓకే. సో, అందుకని ఈ పితృదేవత ఆరాధన అన్నది ఒరిజినల్‌గా ఇప్పుడు మనం ఏ కార్యక్రమం చేసినా అందులో వస్తుంది. అచ్చా! అచ్చా! మంత్రం చెప్తారు, చదువుతారు, వాళ్ళ అనుగ్రహం ఉండాలి అని దీవిస్తారు. ఇవన్నీ హ్మ్. జరుగుతాయి. ఓకే. సో, ఫైనల్‌గా గురుగారు కొన్ని సీక్రెట్స్ కావాలి మాకు. హ్మ్. రుణ బాధలు తొలగాలి, బాగా డబ్బులు సంపాదించాలి. వీటికేమన్నా సీక్రెట్స్ చెప్తే లేదంటే వీటికి సీక్రెట్స్ ఏముండవు. ఆ! ఉదాహరణకి ఒక స్థాయి వ్యక్తి వాడికి కొంత రుణం చేస్తే వాడు తీర్చగలుగుతాడు. ఓకే. ఇప్పుడు మీరు నా దగ్గర ఓ ₹1,00,000 ఉన్నాయి. ₹1,00,000 ఉన్నవాడు ఏదైనా కొనుక్కోవాలి అంటే వితిన్ 1,00,000 లోపల కొనుక్కోవాలి. అవును. నేను 15,00,000 పెట్టుకుంటే హ్మ్. సాగదు కదా! అవును. అలా ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలమానం ప్రకారం ఈఎంఐలు ఎక్కువైపోవడం వల్ల, యెస్. ఈ చేసే ఉద్యోగాలు నిలకడ లేకపోవడం వల్ల ఈ రుణ బాధలు పెరిగిపోతున్నాయి. కాశీ వంటి క్షేత్రంలో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి లింగం ఉంది. అసలు కాశీ ఎవడైతే కాశీని పట్టుకుంటాడో వాడికి ఏ విధమైన ఇబ్బందులు బాధలు ఉండవు. హ్మ్. కాశీ క్షేత్రంలో ఎంత గొప్ప అంటే సంతతి కలగాలి, ప్రత్యేకించి మగ సంతానం కలగాలి ఒక లింగం ఉంది. ఆ! ఎటువంటి ముద్రలు, ఎటువంటి మంత్రాలు రాకపోయినప్పటికీ అక్కడ శివుడి దగ్గర 7 ప్రదక్షిణాలు చేస్తే శివుడికి 7 కోట్ల ప్రదక్షిణలు చేసిన పుణ్య ఫలితం వాడి ఖాతాలో వేసి వాడి పాపాన్ని తీసేసి వాడికి సంతానం ఇస్తాడు. ఆత్మవీరేశ్వరుడు అనేటువంటి లింగం. అలాగే రుణ విమోచనేశ్వరుడు అనేటువంటి లింగం. అక్కడ కందిపప్పుతోటి శివుడికి అభిషేకం చేస్తారు. ఆ! ఇందాక చెప్పాను సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకో కుజః. కుజుడు రోగములు రుణాలు వీటికి కారకుడు. కుజుడికి గోధూమ స్థండుల లాఢ్యముద్గాశ్చనక బర్బర నవధాన్యాలు ఆడకము అంటే కందులు. దానికి ఆ కందిపప్పుతోటి ఈ శివలింగానికి అభిషేకం చేస్తారు. ఎక్కడ ఓకే. కాశీలో. రుణ విమోచనేశ్వరుడు ఆయన పేరు. అలా చేస్తే అప్పుల బాధలు పోతాయన్నాడు. బా! కాశీ వెళ్ళడమే గొప్ప. అంతే గదండీ! అవును. కాశీలో ఎవడి తప్పుల్ని చిత్రగుప్తుడు రాయలేడు, కనబడవు. ఓహో! సంభ్రమ విభ్రమ సహిత దండపాణి అనేటువంటి ఆయన అక్కడ ఉంటాడు. ఆయనే అన్నీ చూసుకుంటాడు. అలా కాశీ క్షేత్రాన్ని పట్టుకున్న వాడికి జీవితంలో ప్రశాంతత దొరుకుతుంది. ఓహో! అక్కడ ప్రతి లింగానికి చంద్రగ్రహం బాగాలేదు, మానసిక ప్రశాంతత లేదు, చాలా మానసిక సమస్యలున్నాయి. సంకటామాత గుడి దగ్గర చంద్రలింగం ఉంటుంది. వెండితో చేసిన లింగం ఉంటుంది. చంద్రకూపం ఉంటుంది. ఆ! ఈ చంద్రకూపంలో ఉన్న జలాన్ని పట్టుకెళ్ళి ఆ వెండి లింగం మీద పోసి అభిషేకం చేస్తే చంద్రుడి యొక్క బలం పెరుగుతుంది. బా! అలాగే నవగ్రహాలకి నవకూపాలు, నవలింగాలు ఉన్నాయి. అవన్నీ అందులో ఉన్నాయి మరి. అక్కడికి అలాంటి క్షేత్రాలకు వెళితే మీరన్న ఈ రుణ బాధలు పోవడం, లేకపోతే ఈ శత్రు బాధలు తగ్గడం ఇవన్నీ అందులో ఉంటుంది. వావ్! లేదు ఇంకొక మంత్రపూర్వకంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఓకే. దీనికి రెమెడీలు అంటే వైదికంగా చేస్తేనే బావుంటుంది. అదేలెండి. మన్యు సూక్తం అని ఋగ్వేదాంతర్గత సూక్తం ఒకటి ఉన్నది. ఓకే. మంగళవారం రోజున అది 14 సార్లు పారాయణ చేయించుకున్నా కూడా వాళ్ళు రుణ బాధల నుండి బయటపడతారు. హుహు. వైదికంగా చేసిన దానికి పవర్ ఎక్కువగా ఉంటుంది. ఓకే.